710 ఓట్ల ఆధిక్యతతో గాదే గెలుపు. రఘువర్మ ఓటమి కూటమి ఓటమి కాదు. టీడీపీ జనసేన పార్టీల ఓటమి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో పీఆర్టీయూ బలపర్చిన గాదే శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఆయనకు రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు అనంతరం 9237 ఓట్లు లభించిన ప్రధాన ప్రత్యర్థి ఏపీటీఎఫ్ బలపర్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకు 8527 ఓట్లు లభించాయి. దీంతో రఘువర్మపై 710 ఓట్ల ఆధిక్యతతో శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. శ్రీనివాసులు నాయుడు తొలిసారిగా 2007లో పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మరోసారి 2013లో జరిగిన ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. 2019లో ఏపీటీఎఫ్ బలపరిచిన పాకలపాటి రఘువర్మ విజయం సాధించారు. మరోసారి శ్రీనివాసులు నాయుడు గెలుపొందడంతో మూడోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లుగా చెప్పవచ్చు. ఈసారి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రఘువర్మకు మద్దతు తెలిపాయి. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం రఘువర్మకు మద్దతు ఇవ్వాల్సి ఉండగా అలా చేయలేదు. గాదే శ్రీనివాసులు నాయుడుకు మద్దతు తెలిపింది. దీంతో కూటమి పార్టీలలో విభేదాలు వచ్చాయని భావించవచ్చు. గాదే శ్రీనివాసులు నాయుడు విజయంతో కూటమి పార్టీలకు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పే కంటే తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఎదురుదెబ్బ అని చెప్పడం సరైనదవుతుంది. రఘువర్మకు మద్దతుగా టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీలకు చెందిన నియోజకవర్గాల స్థాయి నాయకులు బహిరంగంగా మద్దతిచ్చారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం గాదే శ్రీనివాస నాయుడుకు బహిరంగంగా మద్దతు తెలపలేదు. అడిగితే మరి విత్ పర్మిషన్ రాకుండా, అనౌన్స్మెంట్ అవ్వకుండా, అఫీషియల్ డిక్లేర్ అవ్వకుండా మీడియా దగ్గరికి వెళ్ళి మరి చెప్పడం కరెక్ట్ కాదు. మీ వల్ల మీరు అఫీషియల్ వెళ్ళకూడదు, ఇప్పుడు వచ్చి సంతకం పెట్టి సర్టిఫికేట్ తీసుకున్నాకే మీరు ఏదన్నా చేయండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారి సూచన మేరకు నేను కూడా వెయిట్ చేస్తూ మరి మేము ఇక్కడ ఉన్నారు, మా కార్యకర్తలందరూ కూడా మరి చాలామంది దూర ప్రాంతం వచ్చిన వాళ్ళు కూడా ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. అయినప్పటికి కూడా మరి సర్టిఫికేట్ రాకుండా మరి నేను అఫీషియల్గా వచ్చి మరి మీకు ప్రకటించకుండా నేను వెళ్ళకూడదు కాబట్టి అది వచ్చాకే మీ దగ్గర రావడం జరిగింది. మేజర్గా నీ గెలుపు అనేది ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలు వివాదాన్ని ఏం చెప్తారు? అసలు మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరు? రాజకీయ పార్టీకి మీకు సంబంధం ఉందా ఏంటి? అసలు నాది 2007 నుంచి ఇప్పటి వరకు నేను ఉపాధ్యాయ ప్రతినిధిగానే, ఎమ్మెల్సీగానే, ఎక్స్ ఎమ్మెల్సీగానే పనిచేశాను తప్ప నేను రాజకీయ పార్టీల పరంగా ఇప్పుడు కూడా నేను పనిచేయలేదు. అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు, శ్రీనివాసులు నాయుడు ప్రచారం కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫోటోలు పెట్టుకుని చేస్తారని స్టేట్మెంట్ ఇచ్చారు. దీని గురించి జనరల్గా ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉంటారో, ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో, రాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా పెట్టుకుంటాం. మా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు మా డిపార్ట్మెంట్ సంబంధించిన కాబట్టి మరి ప్రచారంలో మరి మా పాంప్లెట్లు కానీ లేదా మా దగ్గర ఉంటాయి కామన్గా, అంతే తప్ప మరొక ఉద్దేశం. రాజకీయ పార్టీలకి ఈ గెలుపుకి ఎట్లాంటి సంబంధం? నీకేం కావాలి? ఉపాధ్యాయ తరఫున పోటీ చేశాను, ఉపాధ్యాయ సంఘాల తరఫున నేను గెలిచాను, ఉపాధ్యాయ సంఘాలకి బాధ్యత ఉన్నాను. అది కింద వరకు మరి వచ్చిందో లేదో నాకు తెలియదు. మరి మేమైతే మాత్రం ఉపాధ్యాయ సంఘాల పక్షాన మరి మేము ముందుకి వెళ్తూ వచ్చాము. అందులో భాగంగానే ఈరోజు ఈ రకంగా జరిగింది. ఏదైనా ఉపాధ్యాయులు ఎన్నిక, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, నేను ఉపాధ్యాయుల తరఫున నేను ఎన్నికయ్యాను. ఉపాధ్యాయ సంఘాల సపోర్ట్ తోటే నేను గెలిచాను. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చెంపపెట్టు లాంటిదని గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉత్తరాంధ్రపై చూపుతున్న వివక్షకు నిరసనగా టీచర్లు గట్టి షాకిచ్చారని అన్నారు. నుంచి మా తాలూకా స్టాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా స్టాండ్ కానీ లేదా మీ తాలూకా పాత్ర ఏంటి ఎన్నికల్లో అనేటువంటి విషయాలు చాలా సందర్భాల్లో పత్రికా మిత్రులు చాలామంది అడిగారు. ఈ ఎన్నికలకు కానీ లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇతర గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కానీ ఆ ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
దూరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాం. అయితే నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిస్తే గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పుకోవడం అనేటువంటిది ఎంతకంటే సిగ్గుచేటు అనేటువంటిది ఇంకోటి ఉండదు. అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమి పాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసులు నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసులు నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్రే ఉంది, కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంట సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ 9 మాసాల్లో నేటికి కరెక్ట్గా మార్చి 4వ తారీఖు 9 మాసాలు పూర్తయింది. 9 మాసాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులే. ఎందుకంటే దాదాపు రమరమే 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుంటే అందులో 1,80,000 1,90,000 మంది ఉపాధ్యాయులే ఉంటారు. అంటే 100కి 30% మంది ఉపాధ్యాయులే ప్రభుత్వంలో పనిచేస్తుంటారు. అటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు గడిచినటువంటి 9 మాసాలుగా ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుకి చెంపపెట్టు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి పోనీ ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్, విద్యాశాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నటువంటి మంత్రి ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు. అంటే వీరి తాలూకా పనితీరు ఏ రకంగా ఉందో గడిచినటువంటి 9 మాసాల్లో, సరే మా ప్రభుత్వాన్ని కాదన్నారు, మా పార్టీని కాదన్నారు, మమ్మల్ని ఓడించారు, వీరేదో మంచి చేస్తారని ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ మంచి చేస్తారని చెప్పి వారికి అవకాశం కల్పించారు. తీరా 9 మాసాల్లోనే వారి తాలూకా పనితనాన్ని, ఇచ్చినటువంటి హామీల్ని, ఎన్నికల ముందు చేసినటువంటి ప్రకటనల్ని అన్నీ కూడా కనీసం గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి పిఆర్సీ దాన్ని కూడా రద్దు చేసి కొత్తగా పిఆర్సీ వేసినటువంటి పరిస్థితులు లేవు. మాజీ ఎమ్మెల్సీ రఘువర్మకు మద్దతు ఇవ్వలేదని అచ్చెన్న పల్ల శ్రీనివాస్ ప్రకటించడం హాస్యాస్పదమని భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాస్ అన్నారు. సోమవారం రాత్రి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అని చెప్పి మీరు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. ఇదే కాదు, మీ శాసనసభ్యులు ప్రతి దగ్గర హై స్కూల్స్కి వెళ్ళారు, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళారు, వాళ్ళు గదమాయించి మీరు ఓటు వేయాలని చెప్పి వాళ్ళు గదమాయించారు. ఓ పక్క శాసనసభ్యులు ఓ పక్క సమావేశాలు పెట్టారు, ఎట్టి పరిస్థితిలో కూటమి అభ్యర్థికి ఓటు వేయాలి అని చెప్పి మీరు చెప్పారు. ఇంకా కాదనకుండా మా సాక్షాత్తు మా మంత్రివర్యులు అయితే, మా స్థానిక మంత్రివర్యులు ఇంకా వారేదో గిఫ్ట్లు తాయిలాలు కూడా మరి ఓ పక్క నుంచి పత్రికల్లో చూసాం, గిఫ్ట్లు తాయిలాలు కూడా పంచారు. కానీ ఎక్కడా కూడా మరి స్వయం కూటమి అభ్యర్థికి 30% మించి ఓట్లు రాలని పరిస్థితి. ఎందుకంటే 3 అభ్యర్థులు పోటీ చేస్తే 2 అభ్యర్థులకి సుమారు 70% ఓట్లు వచ్చాయి. కేవలం కూటమి అభ్యర్థికి 30% ఓట్లు మాత్రమే వచ్చే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఇక తగుదమ్మా అని చెప్పి మరి నేను ఎక్కడో చూస్తాను ఇప్పుడే సాయంకాలం, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెప్తా ఉన్నారు, మేము కూటమి అభ్యర్థిని ఎవరిని ప్రకటించలేదు, మేము ఎవరికి మద్దతు ఇవ్వలేదని చెప్పి. చాలా హాస్యాస్పదం. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా
లేమా? మనం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారా? కేవలం ఎన్నికల్లో మోసపోతున్న హామీలు ఇచ్చేసాం కదా, అది అమ్మే మళ్ళీ ప్రజల్లో అధికారం వచ్చింది, అలాంటి మాటలే చెప్పేద్దాం, మన దగ్గర టీవీలు ఛానళ్ళు ఉన్నాయి కదా అని చెప్పే మాటలు. ఇంకా సాక్షాత్తు మా శ్రీకాకుళం జిల్లా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారిని చూశాను. ఆయన ఇంకా మొన్న అడుగు ముందుకేసి మా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన అభ్యర్థి కూడా మా అభ్యర్థి అని మాకు చెప్పి మేమే ఓట్లేయమని చెప్పాం, మేము ఎవరిని అభ్యర్థిని ప్రకటించలేదని చెప్తున్నారు. అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు? ప్రజాస్వామ్యబద్ధంగా మీరు గెలిచిన మంత్రులు, శాసనసభ్యులు, మీ పార్లమెంట్ సభ్యులు, మీరు అందరూ కూడా సమావేశాలు పెట్టి మీరు అభ్యర్థిని గమనించండి, మా కూటమి పరిపాలన చూడండి, 9 నెలలు మా పరిపాలన చూసి ఓటేయండి అని చెప్పి మీరు అడిగిన మీరు ఇవాళ మేము అభ్యర్థినే ప్రకటించలేదు, మా అభ్యర్థి లేడు అని మీరు ఇవాళ చెప్తా ఉంటే, ఇవాళ ఓ పక్క పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాల్లో ఇవాళ ఉత్తరాంధ్ర నుంచి కూటమి ప్రభుత్వం పతనం కౌంటడౌన్ మొదలైందని చెప్తా ఉంటే మీరు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రజలు అప్పుడే గమనించారు, మన మోసపూరితమైన హామీలను గమనించారు. ఏదైతే మనం చెప్పిన మోసపూరితమైన హామీలు సూపర్ 6 ఉన్నాయో ప్రతి హామీ కూడా మోసపూరితమైన హామీ అని ప్రజలు గమనించారు. ఇవాళ మీ పరిపాలన 9 నెలల కాలంగా కేవలం రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది తప్ప ఇంకో పరిపాలన మీద సాగించే పరిస్థితి లేదు. ఒక సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఓ బూటకు బడ్జెట్ పెట్టారు, మీ పరిపాలన బూటకు పరిపాలన అని చెప్పి ఇవాళ ఉపాధ్యాయులే పూర్తిగా ఉపాధ్యాయులు. ఈ రాష్ట్రంలో ఇంకా 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఎన్నో రకాల దౌర్జన్యాలు చేశారు, పోలింగ్ బూతుల్లోకి వెళ్ళిపోయారు, ఓ పక్క నుంచి డబ్బును విపరీతంగా వెదజల్లారు, ఈ పక్క సమావేశాలు పెట్టారు, శాసనసభ్యులు సమావేశాలు పెట్టారు, మీ మంత్రులతో సమావేశాలు పెట్టుకున్నారు. ఇక్కడొచ్చి మా అభ్యర్థి అసలు మేము అవన్నీ ప్రకటించలేదని చెప్తున్నారు. దీన్ని ఏమంటారు? ఈ కార్యక్రమాన్ని ఏమంటారు? ఇంకా మిమ్మల్ని పెట్టుకొని మాకు ఓటేయండి అని చెప్పి సాక్షాత్ అభ్యర్థి ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని పాంప్లెట్లు పంచుకున్నాడు మీరు చెప్తున్నా. ఇవన్నిటిని ఏమంటారు? మీరు ఎలా చెప్తున్నారు? అచ్చెన్నాయుడు గారు వచ్చి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు అంశాన్ని అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ప్రస్తావించారు. దీనికి మంత్రి రవికుమార్ సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచదని ఆయన స్పష్టం చేశారు. జగన్ తన అధికారంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అని అన్నారు. నేను చెప్పింది అదే, ఫ్యూయల్ ఛార్జెస్ ఇందా చెప్పాను, 10,000 కోట్లు షార్ట్ టర్మ్ పర్చేజెస్ ద్వారా విపరీతంగా పవర్ షట్ డౌన్ చేసి మనకు ఉత్పత్తి అయ్యే సోలార్ విండ్ని షట్ డౌన్ చేసి కక్షపూరితంగా బయట విపరీతంగా పవర్ పర్చేసెస్ చేయడం వల్ల విపరీతంగా ఛార్జీలు చేసి ప్రజల మీద 9 సార్లు భారం వేశారు. మేమైతే కరెంటు ఛార్జీలు పెంచలేదు. వీళ్ళు 2022, 23 పెంచిన ఛార్జెసే, 22, 23, 24 పెంచిన ఛార్జెసే ఇవాళ ప్రజల మీద భారం పడింది. ఇది మేము పెంచింది కాదు, ముమ్మాటికి సభ ద్వారా మీకు తెలియజేస్తానని, ప్రజలకు తెలియజేస్తానని గత అసెంబ్లీలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ ప్రశ్న వేసే అర్హత మీకు లేదు, ఈ ప్రశ్న వేసే అర్హత లేదు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మీరే ధర్నా పిలిపెట్టడం ఇది విచిత్రమైన సంఘటన. అడిగారు, దాన్ని కూడా ముమ్మాటికి మేము ఒక మాట చెప్తున్నాం సార్, విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచబోదు, ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. మీరు పదే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత కౌన్సిల్లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధర్నాకి పిలుపునివ్వటం, అదేవిధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వీళ్ళే క్వశ్చన్ వేయటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలు తప్పుదాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు చూడండి సార్, 2022, 23లో వీళ్ళు 8,113 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పుడు ఈఆర్సీకి పంపించిన తర్వాత ఈఆర్సీ 3 నెలల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన దాన్ని తీసుకెళ్లకుండా 1 సంవత్సరం 8 నెలల పాటు పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా 2023, 24లో కూడా 11,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈఆర్సీకి పంపించారు. 9,400 కోట్ల రూపాయలు భారం వేసి మొత్తం 15,000 కోట్ల రూపాయలు భారం అంతా కూడా 2022, 23, 24 వేసిన భారమే
అని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక రవిబాబు గారు అంటా ఉన్నారు మేము విండు సోలార్ ద్వారా ప్రజలకి మభ్య పెట్టాం. మేము ఎప్పుడు కూడా మభ్య పెట్టలేదు సార్. గతంలో 2014-19 ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 7,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చాం. తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీఎల్ రద్దు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, విదేశీ ప్రతినిధుల చేత తిట్లు తినటం, ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్టర్ని తరిమి కొట్టడం, రకరకాల కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను సార్. అదేవిధంగా ఒకసారి చూడండి సార్, కృష్ణపట్నం ప్లాంట్ స్టేజ్ 2 అట్లానే VTPS స్టేజ్ 5 ప్లాంట్లకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజుల్లో పవర్ పనిచేసే ఉండకూడదు, మన పవర్ మనమే ప్రొడక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తే ఆ రెండింటిని కూడా షట్ డౌన్ చేసేసి పోలవరం చెప్పిన 41.15 మీటర్లకు కుదిస్తూ గత వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో ఆరోపించారు. జగన్ సర్కార్ ప్రాజెక్టును నిలిపివేసిందని డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేలా చేసిందని విమర్శించారు. ప్రధాన కాలువ 92.75%, LA మరియు R&R 25.11%, మొత్తం ప్రాజెక్టు ప్లస్ 45.72 కి 55.87% వరకు R&R పనులతో సహా. అధ్యక్ష, మూడవ ప్రశ్నకు సమాధానం, ఎడమ ప్రధాన కాలువ నీటి సామర్థ్యాన్ని ఫస్ట్ ఫేజ్ వరకు కూడా మరి 6,000 క్యూసెక్లు ఉత్తరాంధ్రకు తీసుకెళ్లేటువంటి విధంగా పనులు ప్రారంభించి జూలై 2025 నాటికి పూర్తి చేసేటువంటి విధంగా ప్రణాళిక చేయడమైంది. అధ్యక్ష. రామారావు 2014-19 మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు 70% కంప్లీట్ అయితే 2019-24 మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు మీద పూర్తిగా నాశనం చేసిన విషయాన్ని ఒకసారి మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఇక్కడ గౌరవ మంత్రి గారు చాలా క్లియర్గా వివరాలు ఇచ్చారు. ఏదైతే DPR అప్రూవ్ చేశారో వివిధ హెడ్వర్క్స్ కి నేను చెప్తున్నా అదే మేము చెప్పిన సమాధానం అదే, మేము అడుగుతుంది అదే. వినండి పూర్తిగా. రామారావు చెప్పండి, నేను చెప్పింది వినండి. మీకు మంత్రి గారు చెప్పిన దాని మీద మీ క్లారిఫికేషన్ ఏంటి? క్లారిటీనే ప్రాజెక్ట్ మీరు ఎంత నాశనం చేశారో తెలియాలి కదా ప్రజలకి. అది మినిస్టర్ గారు చెప్తారు, మీకెందుకు? మరి నాశనం చేయలేదా? 70% 14-19 మధ్య కంప్లీట్ అయితే మీరు ఒక 2% కూడా మీరు కంప్లీట్ చేయలేదు. అనే వాస్తవాలు చెప్పాలి కదా, ప్రజలకు చెప్పాలి కదా. వాస్తవాలు మీరు చెప్పడం కాదు, మీరు అడగండి. మీకు అడుగుతున్నాను కదా అధ్యక్ష, అడగండి. చెప్పడం ఏంటి? నేను అదే కదా అడుగుతున్నాను అధ్యక్ష. ప్రభుత్వం దగ్గర లేని ఇన్ఫర్మేషన్ మీరు గౌరవ మంత్రి గారు అన్ని వివరాలు, చాలా పూర్తి వివరాలు అన్ని ఇచ్చారు ఇక్కడ. కాకపోతే ప్రతిపక్ష వాళ్ళు రకరకాల అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఏంటంటే వినండి పూర్తిగా, నేను అడిగేదానికి సమాధానం వారు చెప్తారు. రామారావు మీరు మంత్రి గారిని అడగండి. మంత్రి గారిని అడుగుతున్నాను నేను. ఏమని? విద్యుత్ పైన మాట్లాడినప్పుడు వాళ్ళు ముగ్గురు మాట్లాడినారు. ఇక్కడ నుంచి ఎవరైనా మాట్లాడారు సార్? ఎవరు మాట్లాడారు? చిన్న శబ్దంగా చేయాలి. మాట్లాడేటప్పుడు మాట్లాడతారు. మాది ప్రశ్న ఇది, సమాధానం చెప్తారు. వాళ్ళకి రన్నింగ్ కామెంటరీ. రాంభూపాల్ రెడ్డి గారు సార్, మా అంబుల్ రిక్వెస్ట్ సార్, వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు ఏమైనా డిస్టర్బ్ చేస్తామో మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎందుకు వాళ్ళకి రన్నింగ్ కామెంటరీ? మీరు అధ్యక్ష మా సభ్యులు మాట్లాడేటప్పుడు నాకు కావాల్సింది అడుగుతున్నాను, ప్రజలు తెలియాల్సింది అడుగుతున్నాను. అడగండి, మంత్రి గారిని అడగండి. ఆ మంత్రి గారిని అడుగుతున్నాను నేను. గౌరవ మంత్రి గారిని అడుగుతుంది ఏంటంటే, ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఎత్తు, కాంటూర్ ఎత్తు మీరు అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 41.15 అని. అది చేసింది అసలు ఆ ప్రయత్నం చేసింది మీరే గత 2019-24 మధ్య. మంత్రి గారిని అడుగుతున్నాం. వాస్తవ విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో మద్యం షాపుల విషయంలో వైసీపీ ఎలా వ్యవహరించిందో అసెంబ్లీలో మాట్లాడిన కొల్లు రవీంద్ర. అధ్యక్ష, గౌరవ సభ్యులు వంశీ గారు చాలా ఆవేదనతో మరి ఆనాడు
ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయాలే అధ్యక్ష. ముఖ్యంగా చూస్తే 2019-24 మధ్యకాలంలో అధ్యక్ష, మద్యం తయారీ కంపెనీ ఆర్డర్లన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే కొన్ని బ్రాండ్లు, కొత్త బ్రాండ్లు కూడా తీసుకొచ్చి దాదాపు 7 కంపెనీకి మాత్రమే ఆనాడు ఆ సప్లై అంతా కూడా, రాష్ట్రంలో అన్ని షాప్స్కి సంబంధించి సప్లై అంతా కూడా 7 కంపెనీ నుంచి మాత్రమే వెళ్ళే పరిస్థితి ఉండేది అధ్యక్ష. దాదాపు 63% పైగా ఆర్డర్లు కొన్ని కంపెనీలకు మాత్రమే కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే ప్రతి కేసుకి ఇంత అని చెప్పి వసూలు చేశారని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి అధ్యక్ష. ప్రతి కేసుకి సుమారుగా 200 నుంచి, బీర్ అయితే ఒక రేటు, ఐఎంఎఫ్ఎల్ అయితే ఒక రేటు వసూలు చేశారని చెప్పి దాదాపు 2861 కోట్లు ఐఎంఎఫ్ఎల్ మీద, అలాగే బీర్ మీద వచ్చేటప్పటికి దాదాపు 250 కోట్లు, దాదాపు 3113 కోట్లు దీని ద్వారా దోచుకున్నారనేది ప్రాథమికంగా వచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. అలాగే గతంలో ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్స్ అన్నీ కూడా బయట రాష్ట్రాల నుంచి కూడా మనం తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ కొన్ని లోకల్ మేడ్ బ్రాండ్స్ని పెట్టేసి మొత్తం కూడా హైజాక్ చేశారు మార్కెట్ మొత్తం కూడా. ఎందుకంటే షాపులు, గవర్నమెంట్ షాప్స్ రన్ చేసిన కూడా వాళ్ళ మనుషులు పెట్టుకున్నటువంటి వాళ్ళతోనే నడుపుకున్నారు. అట్లాగే ప్రతిదీ కూడా వాళ్ళు ఏది చెప్తే ఆ బ్రాండ్లు మాత్రమే అందులో అవైలబుల్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం. అలాగే గతంలో అధ్యక్ష యునైటెడ్ స్పిరిట్స్ అని చెప్పి, పెర్నాడ్ రికార్డ్ అని, అలైడ్ బ్లెండర్స్ అని, జాన్ డిస్టిలరీస్ లాంటి అంతర్జాతీయ మద్యం కంపెనీలు కూడా సప్లై చేసే పరిస్థితి ఉండేది అధ్యక్ష. కానీ కేవలం వీళ్ళు బెదిరించి వాళ్ళు చెప్పినటువంటి ఆ డిస్టిలరీస్ దగ్గర నుంచి తీసుకునే విధంగా భయపెట్టి బలవంతంగా మరి వాటిని కూడా కొన్ని దాదాపు 20 డిస్టిలరీస్ని బలవంతంగా లాక్కున్నారని కూడా మరి ఆరోపణలు కూడా ఉన్నాయి అధ్యక్ష. తర్వాత 26 కొత్త కంపెనీని తీసుకొచ్చి ఆ 26నే అగ్రభాగాన్ని నిలబెట్టారు అధ్యక్ష. అప్పటి వరకు వాళ్ళకి ఏమీ లేదు. కొత్తగా వచ్చిన కంపెనీలకు ఇచ్చి వాళ్ళతో మరి చేసిన దాంట్లో గ్రేసన్స్ అని, లీలా, జేఆర్ అసోసియేట్, పివి స్పిరిట్స్ ఇవన్నీ కూడా 2020 మేలో వచ్చినాయి అధ్యక్ష. అట్లాగే ఒక్కసారిగా రేట్లు కూడా, మద్యం రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ఆఫీసర్, దీనికి సుమారుగా కొన్ని చెప్తున్నారు ఆర్డర్లు కొన్ని కంపెనీలకి ఎలా ఇచ్చారు కదా, దానికి ఆఫీసర్స్ చాయిస్ అని చెప్పి ఈ రోజు అసెంబ్లీలో వైసీపీ నాయకులు అడిగిన మహిళల భద్రతకు సంబంధించి ప్రశ్నకు సమాధానం చెప్పిన హోంమంత్రి అనిత. కంగుతిన్న వైసీపీ నాయకులు ధన్యవాదాలు అధ్యక్ష. పనిచేసే ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపుల గురించి క్వశ్చన్ అడిగారు అధ్యక్ష. 2013లో పెట్టిన పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష ఈ క్రింది కేసులు నమోదు చేయబడినాయి. 2019 నుంచి 2024 వరకు వచ్చిన కేసు నమోదు సంఖ్య, అదేవిధంగా అందులోని నోటీసుల సంఖ్య, అదేవిధంగా అరెస్ట్ అయిన సంఖ్యలను కూడా క్లియర్ గా సమాధానంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు కేసు కింద జిల్లా స్థాయి స్థానిక ఫిర్యాదు కమిటీ, అంతర్గత ఫిర్యాదుల కమిటీ వివరాలు, అదేవిధంగా 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి వరకు అందిన కేసులు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అధ్యక్ష. జిల్లాల్లో ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీల సంఖ్య 6681 అధ్యక్ష. ఇక్కడ మనకి ప్రతి 10 మంది మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అక్కడ కంపల్సరీగా ఒక కమిటీ ఏర్పాటు చేయమని 2013లో పోస్ట్ చట్టం ప్రకారం కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఈ పని ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపులు నివారించడానికి భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన మరియు భద్రతాయుతమైన వాతావరణాన్ని సమకూర్చేటట్లు చూడటానికి 2013 పిఓఎస్ చట్టాన్ని చేసింది. ప్రతి జిల్లాలో జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్లను రాష్ట్రంలో నియమించబడింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో 26 జిల్లా ఎల్సీసీలు ఏర్పాటు చేయడం అయింది. దీనిలో మునుపటి 13 జిల్లాలు మరియు కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు కూడా ఉన్నాయి. సదరు చట్టానికి అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రంలో సుమారుగా 6681 అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయడం అయింది అధ్యక్ష. మరియు ఫిర్యాదు అందినప్పుడల్లా కేసు నమోదు చేయడం అవుతుంది. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించడానికి క్రమం తప్పకుండా కార్యక్రమాలు మరియు వర్క్షాప్ నిర్వహిస్తుంది అధ్యక్ష. Question number 13658 and question number 13726 postponed at the request of the members.
మంత్రి గారు చెప్పిన దానికి చిన్న మీరు సిగ్నేటరీయా? అవును అధ్యక్ష. సభకు నమస్కారం అధ్యక్ష. ఇప్పుడు పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింతగా ఉంది అధ్యక్ష. రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. యాక్చువల్ చెప్పాలంటే ఈవెన్ నిన్న అసెంబ్లీలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు అధ్యక్ష, స్కూల్స్ బయట ఉన్న కిరాణా షాప్స్లో ఇలాంటి దగ్గర కూడా మత్తు పదార్థాలు దొరకడం వలన వాటికి బానిస అయ్యి ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు అధ్యక్ష. విరివిగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష.